హాయ్ అండి అందరికీ. నేను మీకు ఈరోజు మా గోరింటాకు చెట్టునైతే చూపిస్తాను. ఇది చాలా పెద్దగా పెరిగిన చెట్టు. నేను దాన్ని మొత్తం కట్ చేశాను. ఎందుకంటే అలా పెద్దగా పెరిగితే కూడా అంత గిడసబారినట్టు అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఆకొస్తుంది. అందుకని ఇలా చిన్నగా గుబురుగా వచ్చేటట్టు ఎప్పటికప్పుడు కత్తిరించేస్తున్నాను. ఇగురు వచ్చినప్పుడల్లా అసలు ఈ ఆకు నా కోసం ఎవరు ఉంచట్లేదు. మా ఇంటి ముందే ఉంది కాబట్టి చెట్టు. సండే వచ్చిందంటే చాలు గోరింటాకు ఉండట్లేదు. అందుకే ఈరోజైతే నేను పెట్టుకుందామని కోసాను. చక్కగా వానలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా మంచిగా ముదురాకు లేతాకు అంతా కలిసినట్టుగా వచ్చింది. చాలా రోజులయిందండి గోరింటాకు పెట్టుకోక. నేను ఏ పద్ధతిలో పెట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఎక్కువ శాతం నేను ఇలాగే పెట్టుకుంటాను. నాది నేను 2 చెట్లకు పెట్టేసుకుంటాను. ఒక చేతికి ఒకసారి, ఒక చేతికి ఒకసారి పెట్టేసుకుంటాను. నేను ఇప్పుడు వేసుకున్నట్టుగా ఈ టోపీలు అనేవి అక్కడి వరకు పెట్టుకోవడమే నాకు ఇష్టం. ఎప్పుడైనా నేను చిన్న టోపీలు కాకుండా ఇలా పెద్ద టోపీలు పెట్టేసుకుంటాను. ఇంకా మధ్యలో డిజైన్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఎక్కువ శాతం ఇలాగే పెట్టుకుంటాను. ఎప్పుడో ఒకసారి మధ్యలో చుక్క పెట్టి చిన్న చుక్కలు పక్కన పెట్టేసేది డిజైన్ వేసుకుంటాను. కానీ ఎక్కువ శాతం అయితే నేను ఇలాగే పెట్టేసుకుంటాను. ఏంటో నాకు ఇలాగే నచ్చుతుంది. ఇది ఈ మధ్య కొంచెం పండడం లేదు. అందుకనే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. కానీ ఇప్పుడు వానలకు కొత్త ఇగురొచ్చింది కదా! కొద్దిగా నిమ్మరసం ఒక పావు స్పూను నిమ్మరసం అయితే వేశాను. నేను ఒక్కదాన్నే కాబట్టి ఆ ఆకుకు పావు స్పూన్ నిమ్మరసం వేసి చూశాను. ఇది ఈరోజు పండిద్దో లేదో చూద్దాం. మధ్యలో ఎండాకాలం అప్పుడు అసలు కలర్ రాలేదు. ఈరోజు వస్తుందా లేదా చూద్దాం. కరెక్ట్ 1 అవర్ ఉంచుకున్నానండి. 1 అవర్ తర్వాత తీసేస్తున్నాను. మంచి కలర్ అయితే వచ్చింది. ఇంకా తీసిన తర్వాత కూడా కలర్ మారుతుంది కదా! మంచి కలర్ అయితే వచ్చింది. మరీ బ్లాక్ కాకుండా మంచి కలర్ వచ్చింది. తర్వాత కుడి చేతికి కూడా పెట్టుకున్నాను. కుడి చెయ్యి ఇప్పుడే కడుక్కున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ ఉంది. తర్వాత సేమ్ అదే కలర్ వచ్చేస్తుందండి. ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.